హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రచారం అయ్యే ప్రతి వీడియో ఈజీగా చూడగలరు. కాబట్టి లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం నేనైతే మీకు ఒక ముగ్గు వేస్తూ ఏం జరిగిందో అనేది ఈ ఎపిసోడ్ని సులభంగా వివరించేస్తాను. ఖచ్చితంగా చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి చక్రిని ఫుల్గా తిడుతుంది. అసలు ఆధార్ కార్డుపై వైఫ్ ఆఫ్ అని రావటం ఏంటి, డాటర్ ఆఫ్ ఏమైంది, ఇవన్నీ నువ్వు కావాలనే చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఏంటి నిజంగా నాకు ఇదంతా ఎలా అయిందో నాకు తెలియదండి. నేనైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం కోసం అని అడ్రస్ ప్రూఫ్ అని చెప్పి ఆధార్ కార్డ్ అయితే అప్లై చేయించాను. కానీ వైఫ్ ఆఫ్ చక్రి అని ఎలా వచ్చిందో నాకు తెలీదు. మీరు ప్రతిదానికి నన్ను తప్పుగా చూడకండి అని చెప్పేసి అంటాడు. లేదు లేదు, మిమ్మల్ని నమ్మటానికి అసలు లేనే లేదు. మీరు చేసినవన్నీ మామూలు పనులు కాదు. నేను మిమ్మల్ని నమ్మటం చేసిన పెద్ద తప్పు. మీరు ఇలాంటి వాళ్ళు ఇంత ఫ్రాడ్ అని అనుకోలేదు. ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడట్లేదని చెప్పి నన్ను అడుగుతున్నారు, కానీ మీరు చేసిన పనులు ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి కోపగించుకుంటుంది. ఇంకా ఈలోపు అయితే మాధవ వస్తాడు. మాధవ వచ్చి ఏమైందమ్మా, ఏం జరిగిందంటే, ఏం లేదు పెద్ది, సరే నాకు ఆఫీస్కి టైం అయింది అనేసరికి, సరే అమ్మా నేను క్యారేజ్ చేసేసాను, పట్టుకొని వెళ్ళిపో అని చెప్పేసి కట్టేసిస్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉండగా అక్కడున్న కొంతమంది ఈడియట్స్ ఏం చేస్తారంటే తనని కామెంట్ చేస్తాడు. ఎలాగా అంటే అందులో శైలు వాళ్ళ అన్నయ్య మెయిన్ క్యాండిడేట్. వాడేమో అరే పంచమతి వస్తుందంటే, పంచమతి ఏంట్రా అంటే, మరి 5 మగవాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న ఆవిడ్ని అలానే కదా అనాలి అనేసరికి ఇంక ఇది వెళ్ళి చెంప పగలగొట్టేస్తుంది మహాలక్ష్మి. ఇంక చెంప పగలగొట్టేసరికి ఇంకా వెంటనే వాడు, ఇంతమంది ముందు నా చెంప పగలగొడతావా, నేనేంటో చూపిస్తాను చూడు అని చెప్పేసి బైక్ పైన వెళ్ళి మహాలక్ష్మి చున్నీ లాగేస్తాడు. చున్నీ లాగేసరికి ఇంక తను తప్పించుకునే ప్రయత్నంలోని బురదలో పడిపోతుంది. ఇంకా పడిపోయి ఇంక ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఏమ్మా మళ్ళీ అయినా ఆ బురద అంతా ఏంటి అని చెప్పేసి వీళ్ళంతా అడుగుతారు. అడిగేసరికి ఏం లేదు పెద్ది, ఒకడు నా చున్నీ లాగపోతే తప్పించుకునే ప్రయత్నంలో నేను పడిపోయాను అనేసరికి, ఎవరు అంటే ఇంకెవరు, ఆ శైలు వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి అనేసరికి క్యాష్వాకి పిచ్చ కోపం వస్తుంది. శైలు వాళ్ళ అన్నయ్య ఇంత పని చేశాడా, వాడి పని చూడండి నేనేం చెప్తానో అనేసరికి ఇంక వెంటనే, కన్నా అవసరం లేదన్నయ్య, ఎప్పుడో చక్రి అన్నయ్య బయలుదేరిపోయాడు అని చెప్పి చూసేసరికి ఇంకా చక్రి బండి తీసి రెడీగా ఉండి ఇంకా వెళ్తాడు వాడిని కొట్టాలని చెప్పేసి. ఇంకా మహాలక్ష్మి కూడా వెనక పరిగెడుతుంది చక్రిని ఆపాలని చెప్పేసి. కానీ చక్రి అప్పటికే బయలుదేరేస్తాడు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏంట్రా అన్నారు, నా వైఫ్ని మీరు ఏమన్నారు, ఏమి ఒక్కొక్కరికి ఆషమాషిగా ఉందా మహాలక్ష్మి అంటే అని చెప్పేసి అనేసరికి, ఒక్కడే వచ్చాడు రా హీరోలాగా, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఒక 6 అయిపోతారు, చక్రి ఒకడే అయిపోతాడు. అయ్యేసరికి ఇంకా వీడైతే ఇంకా వాళ్ళతో తగాద పడతాడు చక్రి. ఇంకా ఫుల్గా చక్రి వీళ్ళంతా కొట్టేసుకునేసరికి ఇంకా ఈలోపు తిని బైక్ మీద వెళ్ళాడు కాబట్టి తొందరగా చేరుకోగలుగుతాడు. ఇంకా వీళ్ళ అన్నయ్య వీళ్ళంతా అసలే ఆ శైలు వాళ్ళ అన్నయ్య మంచివాడు కాదు, ఏమైనా చేస్తాడు, చక్రి ఉక్రేషం మీద వెళ్ళిపోయాడు తప్పితే తనకు ఆలోచన లేదు అని చెప్పేసి ఇంకా పెద్ద వీళ్ళంతా భయపడేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే, అసలు ఈయనకెందుకు నన్ను కామెంట్ చేస్తే, ఈయనకైనా పిచ్చా, అలా ఒక్కడు ఎలా వెళ్ళిపోతాడు, నేనేమైనా అనలేక తిరిగి నేనే వెనక్కి వచ్చేసాను, వాళ్ళు చెప్పినా వినరు అని చెప్పేసి ఇంకా అనుకుని, సరే పెద్ద ఏమైందో వెళ్ళి చూద్దాం రండి, ఈ చక్రి గారికి ఎందుకు అంత తుత్తరా అని చెప్పేసి మొత్తానికి మహాలక్ష్మి వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరుతుంది. ఇంకా వెళ్ళేసరికి అక్కడ వీళ్ళంతా కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ గొడవ చూసి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చేసరికి ఇంకా ఏం జరిగింది ఏంటి అనేసరికి మహాలక్ష్మి జరిగిందంతా చెప్తుంది. చెప్పేసరికి, ఇలా కామెంట్ చేస్తున్నారా మీరు పని పాట లేకుండా ఊరి మీద అని చెప్పేసి ఇంకా వెంటనే పోలీసులు అయితే వాళ్ళకి వాయించేసి తీసుకొని వెళ్తారు. ఇంకా చక్రి అయితే ఫుల్గా చావు దెబ్బలు తినేసి పడిపోయి ఉంటాడు పక్కన. ఇంకా చక్రిని అలా చూసిన క్యాషువా వెంటనే పరిగెత్తుకెళ్ళి, అరే చక్రి లేగరా, ఏంట్రా నువ్వు, నిన్నెవడరా ఒక్కడొచ్చామని చెప్పాడు, మేము కూడా వస్తాం కదరా, వాళ్ళు మంచి వాళ్ళు కాదు నాకు తెలుసు కదా అనేసరికి ఇంకా చక్రి అయితే తెలివి మీద ఉండడు. ఇంకా మొత్తానికి మహాలక్ష్మి అయితే ఫస్ట్ ఈయన హాస్పిటల్కి తీసుకెళ్దాం రండి అని చెప్పేసి చక్రిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసేసరికి ఇంకా వెంటనే కేశవ పెద్ది వీళ్ళంతా అయితే చాలా కోపం పైన ఉంటారు శైలు వాళ్ళ అన్నయ్య పైన. అసలు వీడు ఇలా ఎలా చేస్తాడు, కావాలనే చేశాడు, వాడికి ఏదో గ్రడ్జ్ ఉంది, అలా కాదని ఇలాగా మహాలక్ష్మిని ఏడిపించారు
అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనుకునేసరికి ఇంకా కేశవ్ అయితే చాలా బాధపడతాడు. శైలుకి ఫోన్ చేస్తాడు. మీ అన్నయ్యకి ఏమైనా బుద్ధి బుర్ర ఉందా అనేసరికి ఏం జరిగింది బుస్సు అంటే, ఇగో ఇలా పలానా విషయం జరిగింది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కేశవ శైలుకి. ఇంకా శైలుకి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. అసలు వాడిని అక్కడే చంపేయాల్సింది. అసలు అలాంటి వాడిని దెబ్బలతో వదిలేయడం కాదు. సారీ బుస్సు, ఇది కావాలని నా వలన జరిగిందని అనుకుంటున్నావు అంటే నీకు దీనికి ఏంటి సంబంధం, నీకు విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అంతే అని చెప్పేసి అంటాడు. అనేసరికి వాడింటికి రాని, వాడికి ఉంటుందంటే ఎక్కడింటికి వస్తారు, పోలీసులు వచ్చి ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి కేశవ అంటాడు. అనేసరికి ఇచ్చి వాడిని విడిపించడానికి కూడా మేము ఎవరము వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా వెంటనే తనైతే అంటుంది శైలు కేశవతో. ఇంకా కేశవ అయితే వెంటనే మహాలక్ష్మితో అంటాడు, సారీ మహాలక్ష్మి గారు, ఇదంతా శైలు వాళ్ళనే కావాలనే చేశాడు, కానీ మిమ్మల్ని ఇలా ఏడిపిస్తాడని చెప్పేసి అనుకోలేదు. అనేసరికి లేదు కేశవ, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు, వాడు ఇప్పుడే కాదు చాలా టైమ్స్ నుంచి వాళ్ళు అలానే చేస్తారు, కానీ మరీ ఒంటి మీద చేయి చేసుకొని చున్నీ లాగేంత దిగజారిపోతాడు అనుకోలేదు. సరే నువ్వు ఇప్పుడు శైలుని ఏమైనా అన్నావంటే లేదు శైలు నేనేమంటాను అనేసరికి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి, అనవసరంగా నా విషయంలో మీ ఇద్దరు విడిపోవటం, మీ ఇద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం చేయకండి, గొడవ పడకండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అనేసరికి ఇంకా కేశవ అయితే సైలెంట్ అయిపోతాడు. ఇలా డాక్టర్ బయటకు వచ్చి చక్రికి మెలకు వచ్చింది, ఎవరో ఒకరు వచ్చి రావడానికి చూడడానికి రండి అనగానే కేశవ వెళ్తాడు లోపలికి. వెళ్ళేసరికి ఇంకా కేశవ, అరే ఎందుకురా నీకు వాళ్ళు తగువు, నేను వెళ్ళేవాడిని కదా, శైలు వాళ్ళు అన్నయ్య కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి అనేసరికి లేదురా, నువ్వు శైలు ప్రేమించుకుంటున్నారు, ఇంకా నన్ను కాబట్టి ఇలా చావు దెబ్బలతో వదిలేశారు, అయినా వాళ్ళని నేను విడిచిపెట్టలేదు, పోలీసులకి అప్పచెప్పాను అనేసరికి అవునవును మేము కూడా వచ్చాం చూసాం, కానీ నువ్వు ఒక్కడి వాళ్ళ ఎలా వెళ్ళిపోతావు, నేనైనా వచ్చేవాడిని కదా అంటే లేదు, నువ్వు వచ్చి ఉండుంటే ఈరోజు శైలుకు నీకు గొడవ అయిపోయేది, ఇక్కడ విషయం ఏది జరిగినా తన అన్నదమ్ముడిపై నువ్వు చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు, మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయితే అది బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పేసి చక్రి అంటాడు. ఇంకా అనేసరికి అది కాదురా అంటే, అరే ఇంకేం మాట్లాడుకురా, అయినా నీకేంటి మధ్యలో, నా భార్యనంటే నేను కాకుండా ఎవరు వెళ్తారు, సో ఇది మా ఇద్దరి విషయం కాబట్టి మీరెవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి ఇంకా మాటలు మహాలక్ష్మి వింటుంది. వినేసరికి పాపం చాలా బాధ అనిపిస్తుంది. చక్రి అలాంటి పరిస్థితిలో ఉండి కూడా వీళ్ళిద్దరి ప్రేమ కోసం ఆలోచించాడు. వీళ్ళిద్దరి ప్రేమకి మధ్య గొడవ రాకూడదని చెప్పేసి తను ఒక్కడే ఇంత గ్యాప్లో ఆలోచించి వెళ్ళి ఇంత రిస్క్ తెచ్చుకున్నాడు. అనవసరంగా నేను చెప్పకపోయినా అయిపోయేది అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటుంది. అంతేకాకుండా చక్రి అంటాడు కదా, తను అయినా నా వైఫ్, నేను కాకుండా మరెవరు వెళ్తారు అని చెప్పేసి అన్న మాట కూడా మహాలక్ష్మి విని, చక్రి గారు నిజంగా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారా, అసలు నన్ను ఒక మాట అన్నారు అనేసరికి నాకు ఎంత కోపం వచ్చింది, ఇంతలా ప్రేమించే వ్యక్తిని నేను ఎంతలా బాధ పెడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మహాలక్ష్మి తనలో తాను అనుకుంటుంది. అనుకునేసరికి ఇంక వెంటనే పెద్ది వీళ్ళంతా ఏం ఆలోచిస్తున్నావమ్మా ఏంటి అంటే, ఏం లేదు పెద్ది, అసలు ఆయన ఎందుకు ఇంత రిస్క్ చేసి అలా వెళ్ళిపోతాడో, అక్కడ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, అసలు ఒక్క మాట కూడా అనకుండా నేను చెప్పకుండా ఉండాల్సింది, ఇదంతా నా వల్లే జరిగింది అనేసరికి లేదమ్మా, ఇదంతా చక్రి నీ పైన ప్రేమతోనే చేశాడు, ఇప్పటికైనా తనను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాం, నీకేదైనా అయితే చక్రి అస్సలు తట్టుకోలేడు, తన ప్రాణాన్ని నీ ప్రాణానికి అడ్డుగా పెడతాడు అని చెప్పేసి అంటే, అది కాదు పెద్ది అంటే ఇంకేం ఆలోచిస్తున్నావమ్మా, ఒకసారి నువ్వు చక్రి మాటలు విన్నావు కదా, తను ఆపదలో ఉన్నా కూడా కేశవ శైలు విడిపోకూడదని ఆలోచించాడు, అంతలా ప్రేమిస్తున్నాడు నిన్ను, ఎందుకంటే నువ్వు దూరంగా ఉండటం వలన తనకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి. చక్రిది చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల మనస్తత్వం, తను ఒకటి కావాలనుకుంటే దానికోసం ఎంతైనా పోరాడతాడు, కాబట్టి నువ్వు ఇంకేం ఆలోచించుకు అని చెప్పేసి అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే ఇంకా బాధపడుతుంది. అది కాదు పెద్ది, కానీ చక్రి గారు ఇలా చేయటం నాకేం నచ్చలేదు, అయినా ఆయనకి ఏం హక్కు ఉందని చెప్పి నా కోసం ఇలా చేస్తారు, ఆయనకి ఏదైనా అయితే కనీసం ఆలోచించాలి కదా, మీరంతా ఏమైపోతారు అంటే, ఏం హక్కు ఉందా అమ్మా, అది నీ మెడలో ఉన్న తాళే సమాధానం చెప్తుంది, ఇంకా అంతకు మించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, మాట్లాడలేను కూడా అని చెప్పేసి పెద్ది బాధపడతాడు. పడేసరికి ఇంకా వెంటనే నారాయణ కన్నా అయితే ఏం మాట్లాడరు, ఎందుకంటే చక్రి నా పరిస్థితిలో చూసేసరికి వాళ్ళు చాలా బాధలో ఉంటారు. ఇంకా ఈలోపు శైలు అయితే ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వచ్చేసి కేశవ నన్ను క్షమించు, ఇదంతా మా అన్నయ్య ఇలా చేస్తాడని అనుకోలేదు అనేసరికి, ఏం క్షమించమంటావు శైలు, మా అన్నయ్య చూడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు,
అయినా వాడి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నాడు. మీ అన్నయ్య కాబట్టి ఇంతవరకు ఊరుకోవాల్సి వచ్చింది, లేదంటేనా అనేసరికి ఇంక శైలు సైలెంట్ అయిపోతుంది. ఇంక ఈలోపు మహాలక్ష్మి వచ్చేసరికి మహాలక్ష్మికి సారీ చెప్తుంది. సారీ మహాలక్ష్మి గారు, మా అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నా అంటే, మనలో మనకి సారీలేం అవసరం లేదు శైలు, అనవసరంగా మా విషయం వల్ల మీ ఇద్దరు డిస్టర్బ్ అవ్వకండి, అయినా నేను చెప్పడం వల్ల ఇదంతా జరిగింది అనేసరికి ఇంకా వెంటనే శైలు, కాదు మీరెందుకు ఇంత బాధపడుతున్నారు, అయినా చక్రి గారికి అంత సీరియస్గా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. నీకేమైనా పిచ్చా, చక్రి అన్నకి ఫుల్గా పెద్ద దెబ్బలు తగిలేసాయి అని చెప్తుంటే ఏం జరిగింది, ఎందుకు ఇంత సీరియస్ అయిపోతున్నారు, టెన్షన్ అయిపోతున్నారు అడుగుతున్నావు అని చెప్పేసి కేశవ అంటాడు. అనేసరికి అయ్యో ఇంత సీరియస్ అయిందని అనుకోలేదు, కొట్టుకున్నారంటే తగదా మీద ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అనుకున్నాను, నేను ఒకసారి చక్రి గారిని చూడొచ్చా అని చెప్పేసి శైలు అంటుంది. అనేసరికి వెంటనే ఇంక శైలు వెళ్తుంది. శైలు లోపలికి వెళ్ళి చక్రికి క్షమాపణ చెప్తుంది. నన్ను క్షమించండి చక్రి అంటే, నువ్వెందుకమ్మా క్షమాపణ చెప్తున్నావు, అసలు నీకేంటి ఈ విషయంలో సంబంధం అనేసరికి, మా అన్నయ్య ఇలా చేశాడు కదా, నాకు ఇప్పుడే విషయం తెలిసింది అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే చక్రి అంటాడు, అసలు నువ్వు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నువ్వేం చేయలేదు, అక్కడ తప్పు చేసింది నీ అన్నయ్య, అక్కడ నీకేంటి సంబంధం, కాబట్టి నువ్వు అసలు ఈ విషయం కోసం ఆలోచించుకో, నీ మనసు పాడు చేసుకోకు, నువ్వు కేశవ సంతోషంగా ఉండండి చాలు, అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకొని మీ మనసులు పాడు చేసుకోకండి అనేసరికి ఇంకా శైలు అయితే పాపం సైలెంట్ అయిపోతుంది. అయిపోయేసరికి నేను ఈ విషయం ఖచ్చితంగా మా ఇంట్లో చెప్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తాను అనేసరికి ఇంకా చక్రి అయితే అంటాడు, లేదు లేదు ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయితే ఇది కేశవాకి నీకు లవ్ మ్యాటర్కి ప్రాబ్లం చేస్తాడు మీ అన్నయ్య, సో మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఏది తెలిసినా తెలియనట్టుగా ఉండండి అని చెప్పేసి అనేసరికి ఇంకా శైలు అయితే బయటకు వచ్చేసి ఇంకా మహాలక్ష్మిని అంటుంది, తను ఎందుకో డిప్రెస్డ్గా కనిపిస్తున్నాడు, అందరి కోసం ఆలోచిస్తున్నాడు కానీ తన కోసం ఆలోచించే మనిషి మాత్రం మీరే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇప్పుడైతే చక్రికి మీ అవసరం ఉంది, ఎందుకంటే చక్రికి కోలుకోలేని దెబ్బ ఒంటికే కాదు మనసుకు కూడా తగిలింది అనిపిస్తుంది తన మాటలు వింటే అనేసి శైలు అంటుంది. అసలు శైలు అలా ఎందుకు అనిందో మహాలక్ష్మికి అర్థం కాకపోయేసరికి ఇంక వెంటనే కేశవ వచ్చి, చూసారా మహాలక్ష్మి గారు, మిమ్మల్ని ఒక్క మాట అన్నాడు అనేసరికి తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకున్నా, అసలు తన కోసం తను ఆలోచించుకోకుండా వెళ్ళిపోయాడు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, ఇది నేను చెప్పటం కరెక్ట్ కాదు, కాకపోతే మా ప్రేమ విషయం కోసం ఆలోచించి కనీసం నన్ను ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు, సో తనేమైపోయినా పర్లేదు అనుకున్నాడు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు సఫర్ అవ్వడం చక్రికి నచ్చదు, వాడు ముందు నుంచి అంతే, వాడు ఎంత మంచి కోరుకున్నా వాడికి ఎందుకు ఇలా జరుగుతుందో అని చెప్పేసి కేశవ బాధపడతాడు. పడేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఇదంతా నేను చెప్పటం వల్లే జరిగింది, నా ఒక్క దాని కారణంగా ఇంతమంది బాధపడుతున్నారు, అసలు ఇలా కాదు అని చెప్పేసి ఇంకా చక్రి దగ్గరికి వెళ్ళి మీకేమైనా బుద్ధి ఉందా, అలా ఎలా వెళ్ళిపోతారు, అయినా మీకెందుకు వాళ్ళు నన్ను ఏమైనా అంటే అదేంటి మహాలక్ష్మి గారు అలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అంటే నాకు కాకపోతే ఎవరికి వస్తుంది కోపం అంటే, ఏంటి హీరోయిజమా అంటే, హీరోయిజం కాదు, మీరు ఒప్పుకోకపోయినా మీరు నా భార్య, సో నా భార్యను ఎవరైనా తప్పుగా మాట్లాడితే ప్రాణం చీల్చేస్తాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే చక్రిని చూస్తూ ఉండిపోతుంది. ఏంటండి అలా చూస్తున్నారు, ఇదేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో దేనికో నేను చేయలేదు, నాకు చాలా కోపం వచ్చింది మీరు అలా చెప్పేసరికి, ఇంక అందుకే వెళ్ళి వాళ్ళతో తగ్గు పెట్టుకున్నాను, కానీ వెనకతల నుంచి వచ్చి ఒకటి గట్టిగా కొట్టేసరికి నాకు ఇంకా స్పృహ తప్పిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు, ఈలోపు వాళ్ళంతా నన్ను ఫుల్గా కుమ్మేశారండి, చెప్పుకోలేకపోతున్నాను కానీ చాలా గట్టిగా తగిలేసే దెబ్బలు అనేసి పాపం చిన్నపిల్లల్లా చెప్పుకునేసరికి మహాలక్ష్మికి అయితే చాలా బాధేస్తుంది. ఇంకా వెంటనే, అది కాదు చక్రి గారు, మీకు ఎందుకు నేనంటే ఇంత ప్రేమ, మిమ్మల్ని ఇంతలా అసహించుకుంటున్నాను, అసలు మిమ్మల్ని ఇంతలా చీదరించుకుంటున్నాను, మీ మొహం కూడా నేను చూడాలనుకోలేదు, అంతలా మిమ్మల్ని తిట్టేశాను, అయినా కూడా మీరు నా కోసం ఆలోచించి ఇంత ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనేసరికి, మీరే చెప్పారు కదండి నాకు మీరంటే ఎంత ప్రేమో, ఇంతకు మించి నేనేం చెప్పగలను అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే కారేశ్వర్ కూడా వస్తాడు. ఏంట్రా చక్రి దెబ్బలు తగిలాయంట, ఎప్పటికప్పుడు నువ్వు దెబ్బలు తగిలించుకోవడమేరా, ఏం జరిగింది అంటే, ఇంకా ఏం లేదులే కారేశ్వర్, అసలు నీకెవరు ఈ విషయం చెప్పారు అనేసరికి, అటుగా వెళ్తూ ఉంటే మన క్యాబ్ డ్రైవర్ చూశాడంట, సో చూసి చెప్పాడు, అందుకే వెంటనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి వెంటనే మహాలక్ష్మి, ఇదంతా నా వల్లనే జరిగింది, నన్ను ఇలాగా ఒక ఆటమూక వాళ్ళు ఏడిపిస్తుంటే అది నేను వచ్చి ఇంట్లో చెప్పాలని చెప్పలేదు, యాక్చువల్లీ నా చున్నీ తీసే ప్రయత్నంలో నేను కింద పడిపోయాను, సో ఇంటికి క్లీన్ చేసుకుందామని చెప్పి వచ్చేసరికి వీళ్ళు అడిగేసరికి విషయం చెప్పాను, కానీ చక్రి గారు ఇలా వెళ్ళిపోతారు అనుకోలేదు
అనేసరికి వీడి మధ్య గొడవలకు కూడా వెళ్తున్నాడా. అయినా ఏంటో నీ విషయంలో ఏదైనా తప్పు జరిగిందంటే చక్రి ఒప్పుకోడమ్మా, నువ్వంటే చక్రికి చాలా ప్రేమ అని వచ్చిన ప్రతి ఒక్కరూ అదే మాట చెప్తారు. ఇంకా మహాలక్ష్మికి అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి అర్థమైన ప్రేమ నాకెందుకు అర్థం కావట్లేదు, అసలు చక్రిగా నేను ఎందుకు తప్పుగా చూస్తున్నాను, నా విషయంలో తను ఎప్పుడు రిస్క్ చేస్తూనే ఉన్నాడు, నా విషయంలో తను ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు, కానీ నేను మాత్రం ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నాను. నేనంటూ ఏదైనా చేయగలిగితే అది ఆయన అర్థం చేసుకోవటమే. అయినా ఒక శత్రువునైనా క్షమిస్తాము, అలాంటిది నా మేలు కోరుకుంటున్నారు, నన్ను ఎవరైనా అంటే తట్టుకోలేకపోతున్నాడు, నేను ఏదైనా అన్న ఇంత భరిస్తున్నాడు, అసలు నేను చక్రి గారి విషయంలో చూపిస్తున్న కోపం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి తనలో తాను ఇంకా ఆలోచనలో పడేసరికి ఇంకా వెంటనే చక్రి గారు ఏం ఆలోచిస్తున్నారు మహాలక్ష్మి గారు అనేసరికి, సరే సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, అరే నీకేమీ అవ్వదు, నేను బయట డాక్టర్తో మాట్లాడాను, కాకపోతే కాస్త నేను జాగ్రత్తగా చూసుకోవాలి, తలకి గట్టిగా ఇంజురీ అవ్వటం వలన కొంచెం నీకు ఒక 2-3 డేస్ బెడ్ రెస్ట్ అవసరం అవుతుంది, కానీ అలా అని ఇప్పుడే వెంటనే నువ్వు లేచి కారు గట్టు డ్రైవ్ చేసేలేవు, ఇంట్లో కూడా నీకు ఒక మనిషి తినిపిస్తేనే అవుతుంది, ఎందుకంటే నీ హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయిందంట కదా అని చెప్పేసి కారేశ్వర్ అంటాడు. ఏమో కారేశ్వర్, నువ్వు చెప్తేనే తెలుస్తుంది, బెడ్ పైన అయితే ఉన్నాను కానీ నాకైతే ఏం పని చేయలేనట్టు అనిపిస్తుంది, చెయ్యి కూడా మూవ్ చేయలేకపోతున్నాను అనేసరికి ఇంకా మహాలక్ష్మి కళ్ళల్లో నీలాగు, అసలు ఇలాంటి పరిస్థితి అంతా నా వల్లనే వచ్చింది, అసలు నేను చెప్పి ఉండకపోవాల్సింది, అసలు నాకు ఒక దానికి నోరు ఆగదు కదా అని చెప్పేసి చాలా బాధపడుతుంది. పడేసరికి ఇంకా వెంటనే చక్రి అంటాడు, మహాలక్ష్మి గారు ఇంకొక కన్నీటి చుక్క వచ్చినా సరే నేను ఒప్పుకోను, మీరు సంతోషంగా ఉండాలి అనే కదండి నేను వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డాను, మీరు రెండో రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏడిపించకూడదు కదా, అలా మీకు ఇబ్బంది ఉండుంటే మీరు ఎలాగూ చేస్తారు చెప్పండి వర్క్, కాబట్టి నేను ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, అంతేగాని మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలి అని గట్ట కాదండి అని చెప్పేసి ఇంకా చక్రి అయితే అంటాడు. అనేసరికి ఇంకా ఊరుకోండి చక్రి గారు, మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఇంకా నేను మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నా కూడా మీరు నా పైన కన్సర్న్ చూపిస్తున్నారు, అసలు అంత తప్పు నాదే, మిమ్మల్ని నేను ఫస్ట్ నుంచి తప్పుగానే చూస్తూ ఉన్నాను, అయినా మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు, ఇంక ఇంతకు మించి ఒక ఆడపిల్లకి ఏం కావాలి, ఒక ఆకమూక నన్ను ఒక మాట అన్నారు అనేసరికి మీరు తట్టుకోలేకపోయారు, కానీ మీకేమైనా జరిగితే మేమంతా ఏమైపోతాం, అలా ఎలా వెళ్ళిపోతారు చెప్పండి, నాకు మీ పైన అయితే చాలా కోపంగా ఉంది అని మహాలక్ష్మి కొంచెం కోపంగా మాట్లాడేసరికి మహాలక్ష్మికి తన కళ్ళల్లో ఉన్న ప్రేమ చక్రికి కనిపిస్తుంది. ఇంకా అనేసరికి ఇదంతా మీరేదో నేను మీకు మీ తరఫున వెళ్ళి గొడవ పడ్డానని చెప్పి మాట్లాడుతున్నారా, లేదా నేనంటే ఇష్టంతో మాట్లాడుతున్నారా అనేసరికి దానికి ఏ పేరైనా పెట్టుకోండి, కానీ మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి ఏడుస్తుంది. ఏడ్చేసరికి ఇంకా వెంటనే చక్రి ఒక్క మాట చెప్పాలి మహాలక్ష్మి గారు, మీరు ఒప్పుకోకపోయినా మీరు నా భార్య, మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను, నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ మీరు సంతోషంగా ఉండాలి అనేసరికి ఇంకా ఆ మాటకి మహాలక్ష్మి చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా నోరు పైన చేవేసేసి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను, మీ మనసులో నా పైన ఉన్న స్థానం ఏంటో నాకు అర్థమైంది, అసలు నేను తప్పుగా ఆలోచించి ఈరోజు ఇంతవరకు తీసుకొని వచ్చాను, రేపటి నుంచి ఈ మహాలక్ష్మి ఏంటో చూస్తారు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఎలాంటి మాట అన్ను, ఈరోజు నా కోసం మీరు ఇంత రిస్క్ చేశారు, మీకోసం మీరు ఆలోచించుకోను కూడా లేదు, అయినా నలుగురికి మీకు నా మీద ఉన్న ప్రేమ అర్థమైనట్టు నాకెందుకు అర్థం కాలేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి తప్పుగా చూడటమే నేను చేసింది పెద్ద తప్పు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి మాట్లాడుతుంది. అలా మాట్లాడేసరికి ఇంకా చక్రి అయితే అంటాడు, సరే ఇప్పుడు మనకి క్షమాపణలు ఎందుకు, మీరైతే హ్యాపీగా ఉండండి, నాకేం అయిపోలేదు అంటే ఎలా తింటారు ఇప్పుడు మీరు, హ్యాండ్ చూసారా ఫ్రాక్చర్ అయిపోయింది, ఆ చెత్తగాడు ఎవడు కొట్టాడో వాడు కాలు ఇరిగిపోను, వాడు చేతులు ఇరిగిపోను అని చెప్పేసి మహాలక్ష్మి తిట్టేసరికి చక్రికి నవ్వు వస్తుంది. వచ్చేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి అంటుంది, ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చూసుకుంటాను అని ఇలా మాట్లాడుతుండగా ఇంకా పెద్ద అయితే చక్రి తినడానికి చిన్న బాక్స్ తీసుకొని వస్తాడు. తెచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి తీసుకొని తినిపిస్తుంది. ఇంకా వీళ్ళని చూసిన పెద్ద నారాయణ వీళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే చక్రి అయితే తన బాధను మర్చిపోయి తను ఉన్న నొప్పిని కూడా మర్చిపోయి మహాలక్ష్మి తనపై చూపిస్తున్న కేరింగ్కి ఫిదా అయిపోతాడు. అలా మొత్తానికి మహాలక్ష్మి అయితే తన మనసులో ఉన్న మాట చెప్తుంది. చక్రికి తనపైన ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ వల్లనే తను ఎంత రిస్క్ చేశాడో మహాలక్ష్మికి అర్థమవుతుంది. మెల్లమెల్లగా తన మనసు మార్చుకొని చక్రికి దగ్గర అవుతుంది మహాలక్ష్మి. సో ఇలాగా శైలు వాళ్ళ అన్నయ్య చేసిన పని వలన మహాలక్ష్మిని కాపాడే ప్రయత్నంలో చక్రి అయితే దెబ్బలు ఫుల్గా తింటాడు. సో అది తన కోసమే చేశాడు అని అర్థం చేసుకున్న మహాలక్ష్మి చక్రికి దగ్గర అవుతుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకా మిగతా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.
ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాకు చాలా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి న్యూ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.